ఎవరి గురించి అంటున్నానో ఎందుకు అంటున్నానో అర్థమవుతుందా? ఏంట్రా ఇంతసేపు విని ఏంట్రా అంటున్నావేంట్రా? చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నావా? తప్పు చేశానని నాలిక కోరుకుంటున్నావా? ఏమైనా క్షమించండ్రా. నువ్వు కూడా నన్ను ఫోన్ పెట్టేరా, అక్కడికి నేనే వస్తా. అప్పుడు సూటిగా ఎందుకు అరుస్తున్నావో క్లారిటీ ఇచ్చే రుద్దు గాని. ఫోన్ పెట్టే. డామ్ ఇట్. ఏమైంది అంకుల్? డాడీ ఎందుకు మీ మీద అరవడం? మీరిద్దరూ చెప్పిన విషయాలు తెలియకముందే నాకు వదిన ఈ ఊళ్ళో ఉందని తెలిసిందే. విడిపోయి ఏళ్లు గడిచిపోయాయి కదా. వాళ్ళ బంధాలకు సంబంధించిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే ఇద్దరిని దగ్గర చేయొచ్చన్న ఆశతో ఓ ప్రయత్నం చేశా. నా ప్రయత్నం ఫలించదని ఇప్పుడు మీరు గతం గురించి చెప్పాక డౌట్ వస్తుంది. నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? చిన్న చిన్న అపార్థాలైతే ఒకరికొకరు ఎదురైతే మళ్ళీ మళ్ళీ కలుసుకునే అవకాశం ఇస్తే మనసు విప్పి మాట్లాడుకుంటే తిరిగి ఒకటవుతారన్న చిన్న ఆశతో రోజు ఒకచోట కలిసేలా కలిసి పంచేలా చేస్తే మంచి జరుగుతుందన్న భావనతో అటు హాస్పిటల్కి ఇటు జననీ యోగా సెంటర్కి మధ్య బిజినెస్ అగ్రిమెంట్ ఎవరో తెలియకుండా ఇద్దరితో సంతకాలు చేయించా. గుణాకి నిజం తెలిసిందేమో. తెలిసినా తెలియకపోయినా ఇంత జరిగాక కలిసి పనిచేస్తారా అని నాకు డౌట్. కలిసి పనిచేస్తే మాత్రం తప్పకుండా కలిసిపోతారన్న నమ్మకం నాకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు. ఇద్దరు పిల్లల విషయాల్లో ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. సడన్గా ఫ్యాక్ట్ తెలిస్తే ఇంకా కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంది. నిదానంగా 1 by 1 నిజాలు నాన్నకి అమ్మకి తెలిసేలా చెయ్యాలి. అప్పటిదాకా ఇప్పుడున్నట్టే ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఏమీ తెలియనట్టు ఉండడమే బెటర్. వదినా, రాత్రి ఫోన్లో నువ్వేం బాగావు? పేషెంట్స్ వస్తుంటారు పోతుంటారు, ఆయుష్ ఉంటే బతుకుతారు లేకపోతే పోతారు, కానీ నా భర్త రాడు రాలేడు రానివ్వను, నా భర్త నాతో కలుసుండటమే నాకు ముఖ్యం అన్నావటగా. అసలు నేను అలా మాట్లాడానని మీతో ఎవరు చెప్పారు? ఎవరో కాదు, శివ. ఎందుకొచ్చావు? మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? చెప్పు, ఎందుకొచ్చావు? అప్పుడు సాక్షి నువ్వని, అతని ఆత్మ సాక్షివి నువ్వేనని నా మీద నిందేసి కాపురాన్ని కూల్చింది సరిపోలేదా? మళ్ళీ ఈ కొంపకి మనసు చచ్చి కట్టుగా మిగిలి బ్రతుకుతున్న నాకు మళ్ళీ నిప్పు పెట్టడానికి వచ్చావా? నీతో నేను ఫోన్లో మాట్లాడానా? పోట్లాడానా? గుణాన్ని పంపించినానా అన్నానా? పేషెంట్ చేస్తే చావని నాకేంటనన్నానా? నిజం చెప్పు, నిజంగా నేను మాట్లాడానా? చెప్పరా, చెప్పు. నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను వదినా, ఆ రోజు మాట్లాడింది నువ్వే అనుకున్నది నిజం, కానీ నువ్వు కాదని ఆ తర్వాత తెలిసింది. చాలా ఆలస్యంగా తెలిసింది. వెంటనే నిజం అన్నయ్యకి చెప్దాం అనుకున్నాను, కానీ తను నిజం చెప్పినా వినే స్థితిలో లేడు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పూర్తిగా కురుకుపోయాడు. వీడి రిమోట్ వాళ్ళ చేతిలో ఉండిపోయింది. వీడు మరబొమ్మలా మారిపోయాడు. ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నమే ఈ అగ్రిమెంట్ వదినా. మిమ్మల్ని ఒకటిగా చూడాలన్న తాపత్రయమే ఈ అగ్రిమెంట్ వదినా. నీ ప్రయత్నం ఫలించదు, నీ తాపత్రయం కూడా నెరవేరదు. నేను అగ్రిమెంట్కి మౌళ్ళు కాదలుచుకోలేదు. తప్పదు వదినా. ఎందుకు తప్పదు? నా ఇష్టాన్ని కాదనే హక్కు నీకెక్కడిది? అగ్రిమెంట్ మీద నువ్వు చేసిన సంతకం ఆ హక్కు మాకిచ్చింది వదినా. సంతకమా? అగ్రిమెంట్ మీద సంతకం నీకు హక్కిచ్చిందా? ఎలా
ఎలా? నువ్వు ఈ షరతులన్నీ పూర్తిగా చదవలేదేమో. ఈ షరతుల ప్రకారమే నువ్వు అంగీకరించి సంతకం పెట్టావు. కాదనుకుంటే ₹1,00,00,000 పరిహారంగా చెల్లించాల్సి వస్తుంది వదినా. ముందు మీరు సర్వీస్ మోటో అని ఒప్పుకున్నారు. ఇప్పుడు గుణం ఉన్నాడని తెలిసి తప్పుకుంటానంటే మీ మోటో ఏమవుతుంది? సర్వీసెస్ అనేవి వ్యక్తుల కోసం వదులుకుంటారా? పేషెంట్ల ఆరోగ్యాలు ముఖ్యం, కానీ మీ పర్సనల్ గ్రడ్జెస్ ముఖ్యం కాదు కదా. సర్వీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే మీరు అగ్రిమెంట్ కంటిన్యూ అవ్వాల్సిందే. తప్పుకుంటే ₹1,00,00,000 కట్టాల్సి వస్తుందంటావు, అంతేనా? జీవితానికి ఆరోగ్యం ముఖ్యమని మీరు అంటారు కదా. ప్లీజ్ వదినా, గుణాన్ని పక్కన పెట్టు. పేషెంట్ల ప్రాణాల గురించి ఆలోచించు. వాడు లేదన్న మానవత్వం ఉందని నువ్వు నిరూపించుకో. నేను ప్రాణాలకు విలువిచ్చేదాన్ని అని తెలిసొచ్చేలా చెప్పు. నీ విలువ పోగొట్టిన వాళ్ళకే నీ విలువ తెలిసొచ్చేలా చెయ్యి. నీది కపటం ఎరుగని మనసని నిరూపించుకో. మోసాలన్నీ వాడికి తెలిసొచ్చేలా చెయ్యి. పశ్చాత్తాపం కలిగించు. అతని పశ్చాత్తాపంతో నాకేం పనిలేదు. నీకు పని లేకపోవచ్చు, కానీ వాడికి నిజం తెలియాలి కదా. సరే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి కంటిన్యూ అవుతాను. కానీ అతను నాతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడా? వాడు పక్కా ప్రొఫెషనల్. పేషెంట్స్ కోసం ఓ డాక్టర్గా వాడు ఏదైనా చేస్తాడు. అయితే నేను కూడా పేషెంట్స్ కోసం కంటిన్యూ అవుతాను. థ్యాంక్స్ వదిన, చాలా థ్యాంక్స్. రేపే మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఎరా, ఈ సిటీలో వేరే యోగా టీచర్స్ ఎవరూ లేనట్టు పోయి ఆవిడతో అగ్రిమెంట్ చేసుకొస్తావా? చూడు, నువ్వు నిజంగా పేషెంట్స్ బెటర్మెంట్ కోరేవాడివే అయితే, వాళ్ళ వెల్ఫేర్ ఆశించేవాడివే అయితే పోరా, పోయి వేరే యోగా టీచర్ని వెతికి తీసుకొనిరా. ఈవిడితో నేను కలిసి వర్క్ చేయలేను. అవుట్. నేను అవుటే, కానీ నువ్వు కాస్త కాక తగ్గించుకుంటావా? కాకేంట్రా కాక? కాని పని చేసొచ్చింది కాక నన్ను కూల్ చేయాలని చూస్తున్నావా? కూల్ కానవసరం లేదు. కాస్త క్లారిటీగా మాట్లాడుకుందావా? నేను క్లారిటీగానే మాట్లాడుతున్నాను. నో, నాకు క్లారిటీ రావటం లేదు. నువ్వు అస్సలు అర్థం కావట్లేదు. వృత్తే ముఖ్యం, వృత్తే ప్రధానం, వృత్తే దైవం, వృత్తే సర్వస్వం, వృత్తే అది ఇది అని మాట్లాడిన గుణానేనా ఇది? నేను వృత్తి విషయంలో ఎప్పుడు తప్పుగా మాట్లాడను. డాక్టర్గా పేషెంట్స్ని ప్రేమించే లక్షణం ఇది కాదు. శివ, అరవకు అరవకు. వృత్తి పట్ల అంకిత భావం ఉన్నవాళ్ళు వ్యక్తుల గురించి ధర్మం తప్పరు. ప్రాబ్లంతో వచ్చిన వాళ్లతో నీకు పడదని ట్రీట్మెంట్ చేయవా? ఆపరేషన్ చేయవా? వాళ్ళ ప్రాణాలకి విలువివ్వవా? గుణ, పేషెంట్స్ ఫిట్నెస్ బెటర్ కావటం లక్ష్యమైతే అవతల వాళ్ళు ఎవరున్నా లక్ష్య పెట్టకు. పేషెంట్ల యోగక్షేమాలు నిజంగా తెలిసేవాడివి అయితే యోగా గురించి ఆలోచించాలి, కానీ అది నేర్పించే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. పేషెంట్స్ బాగుండాలి అని ఆలోచించేవాడివైతే వాళ్ల వెనకాల ఎవరున్నారో చూడొద్దు. వృత్తిలో శత్రుత్వాలకి, వ్యక్తిగత ద్వేషాలకి చోటివ్వకూడదు. డిఫరెన్సెస్ పక్కన పెట్టి మోరల్ గురించే ఆలోచించు. ఏమంటావు? మీటింగ్ అరేంజ్ చేయనా? నన్ను ఆలోచించుకొని కాస్త టైం ఇవ్వు. మీటింగు రేపు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. రేపటి వరకు ఆలోచించుకో. మధ్యలో వచ్చి మళ్ళీ నేనేం డిస్టర్బ్ చేయనులే, ఓకే?
జనని మీద నీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? అదే ప్రేమ, అభిమానం, ఇష్టం లాంటివి ఏమీ లేవు కదా? లేవు. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడ్డాం? ఆమంటే నాకెందుకు భయం? నేనెందుకు భయపడతాను? అయితే అగ్రిమెంట్ విషయంలో ఇంతగా ఆలోచించాల్సిన పనే ఉంది. తల పట్టుకోవడం ఎందుకు? పచార్లు చేయడం ఎందుకు? శివ మీద కేకలేయడం ఎందుకు? వేరే ఎవరినైనా చూడమంటంలో అర్థమేంటి? నాకు తనతో కలిసి పని చేయడం ఇష్టం లేదు. అదే ఎందుకు అనేదే నా ప్రశ్న. నీకు తన గురించి తెలీదా? గతం గురించి కూడా వదిలే. నిన్న అనేది కూడా గతమే. మంచి అభిప్రాయం లేదు. వృత్తిలో వ్యక్తిగత అభిప్రాయాలకు స్థానం లేదు. మనసు పెట్టి చెయ్యాలి కదా. నువ్వు మనసు పెట్టాల్సింది మధ్యలో ఉన్న పేషెంట్స్ మీద, వాళ్ళ జబ్బు మీద, వాళ్ళ ఆరోగ్యం మీద, సాయం చేసే చేతుల మీద నమ్మకం ఉండాలి కదా. నమ్మకం ఉంచాల్సింది చేసే చేతల మీద, సాయం చేసే చేతుల మీద కాదు. అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా? నిబద్ధత ఉందా? నీలో ఆత్మ నిగ్రహంగా ఉందా? ఏం ప్రశ్నలు ఇవి? నాకవన్నీ ఫుల్లుగా ఉన్నాయి. నీకు నువ్వు ఉన్నాయనుకుంటే ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? వృత్తి మీద ధ్యాస పెట్టేవాడు వ్యక్తుల్ని చూడాల్సిన అవసరం లేదు. రాగాతీతంగా పని చెయ్యాలి అంటున్నా. నీ సలహాలు నాకు అవసరం లేదు. నేనుగా నిర్ణయం తీసుకోగలను. అమ్మా, 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 ఏంటమ్మా? నువ్వేనా? సడన్ గా మధు పిలిచినట్టు అనిపించింది. భ్రమ కాకపోతే అది ఎప్పటికీ నన్ను అమ్మ అని పిలవాలి. అది జన్మకు దక్కే భాగ్యం కాదనుకుంటా. అమ్మా, మధు, మధు, అమ్మా, మధు, ఏమైంది? ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఏడిపిస్తే తట్టుకోగలను, కానీ నువ్వు ఏడిస్తే తట్టుకోలేను. అసలేమైంది? అసలేమైందో చెప్పు మధు. సారీ అమ్మా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మధు, ఏమైంది? ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, ఏడిపించాను, ఎదిరించాను కూడా. ఫూలిష్ గా బిహేవ్ చేశానమ్మా. చాలా తప్పులు చేశాను. అన్నిటికీ సారీ అమ్మా. పర్వాలేదు మధు, నీ మాటలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. క్షణికమైన కోపమే కానీ నీ
నీకు నా మీద కోపం ఎందుకు వస్తుంది? నాకు నీ మీద కోపం ఎందుకు కలుగుతుంది? నువ్వన్న ఏ మాటకి, నువ్వు చేసిన ఏ పనికి నేను బాధపడలేదు. పిల్లలు కదా, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతారు, మురిపంగా తలుస్తాం, ఎదుగుతూ గుండెల మీద తంతారు. అది కూడా ఒక పులకింతే, ఒక్కింత కూడా కోపం రాదు. పెద్ద అయిన తర్వాత హృదయం మీద కొడతారు. అది మేం బంధమని భావిస్తామే గాని బాధపడం. శత్రువుల్లా చూడరు, తలవరు. పిల్లలు ఏమన్నా ఎన్నన్నా సరే తల్లి పట్టించుకోదు. తన సొంతమైన బిడ్డ తన సొంతమైన తలుస్తుంది. అదే తల్లి ప్రేమంటే. నిన్ను నువ్వు తెలుసుకుంటావనే నమ్మకం, నా దగ్గరకు వస్తావనే విశ్వాసం, ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసమే ఎదురు చూశాను. అమ్మా, ఏంటి మధు? ఎంత పిచ్చి తల్లివమ్మా, ఎంత పిచ్చి ప్రేమమ్మా నీకు. తల్లి తర్వాతే ఎవరైనా అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. అమ్మా అన్న ఒక్క పిలుపు తల్లిని కట్టి పడేస్తుంది, బాధలన్నీ విడిచిపెట్టేస్తుంది. ఏది ఇవ్వలేని మనశ్శాంతి ఆ పిలుపు, ఆ పిలుపిస్తుంది. అమ్మా, ఈ స్పర్శలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా, అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అమ్మ గుండె చెప్పుళ్లలో జోలపాటలుంటాయి కదా, నేనెప్పుడూ శ్రద్ధే పెట్టలేదు. ఆ చూపుల్లో, దీవెనలు, మాటల్లో, చేతల్లో అంతా ప్రేమే కదమ్మా. మధు, కొత్తగా నన్ను నిన్ను మర్చిపోయి మురిసిపోయేలా ఉన్నాయని మాటలు. మిస్ అయ్యానమ్మా, చాలా మిస్ అయ్యాను. నేనేమి మిస్ అయ్యానో అది ఇప్పుడు ఫీల్ అవుతున్నానమ్మా. మధు, ఇంకెప్పుడు ఆ ఫీలింగ్ రానివ్వకు. తల్లి బిడ్డల మధ్య ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఒకటి చేస్తాయి, కానీ ఎవరిని ఎవరికి దూరం చేయవే. ఈ అలకలు, కోపాలు, బుంగమూతులు, బ్రతులాడ్డాలు తల్లులకి ఆనందాన్నే ఇస్తాయి, కానీ కోపాన్ని తెప్పించవు మధు. ఎంత మంచి అమ్మవో అమ్మా. రామ్మా, కలిసి భోంచేద్దాం. ఆకలేస్తుంది. అమ్మమ్మతో కలిసి గుడికి వెళ్ళి నేరుగా తిరిగి ఇంటికే వచ్చాను. మధ్యలో ఏమీ తినలేదు. అయ్యో, ఆకలి అంటుంది కదా, పద. అది కాదమ్మా, ఎటుకాని టైంలో ఆకలంటే ఏం చేసి పెట్టాలి? ఇంట్లో కూడా పచ్చడి తప్ప ఇంకేం లేదు. మధు, ఒక్క 10 నిమిషాలు మాత్రమే వెయిట్ చేయి, నీకోసం వేడివేడిగా చేసి పెడతాను. అమ్మా, నీ చేత్తో పచ్చడి మెతుకులైనా పరమా అన్నంలా ఉంటుంది. ఇప్పుడు నా నాలుక రుచులు కోరట్లేదమ్మా, ప్రేమ కోరుతుంది. రామ్మా, రా. నీ చేతులతోనే కలిపి తినిపించమ్మా. సంతోషంగా తినిపిస్తాను. బాగుందా?
నన్ను పట్టుకొని ముద్ద తినిపించి చూద్దాం. ఏంటి అమ్మకే ఛాలెంజా? చిన్నప్పుడు ఇలా పరిగెడితే పట్టుకుని మరీ తినిపించేదాన్ని. ఆ అనుభవం నాకుంది. నిన్ను పట్టుకోలేనా? అయితే పట్టుకో చూద్దాం. ఏయ్, మధు! మధు సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని. నాన్న, నాన్న, నువ్వు కావాలి నాన్న, నువ్వు కావాలి నాన్న. నన్ను నీ కూతురుగా యాక్సెప్ట్ చేయాలి నాన్న. నాన్న మధు గుణాన్ని చూసిందా? జీవితకాలం నువ్వు నమ్మే ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతూనే ఉంటాడనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నావు? సమస్య తీరిందన్న సంతోషం దగ్గరవ్వకముందే ఓ కొత్త పరీక్ష ఎదురైందని. కానీ నువ్వు ఇవాళ మాత్రం తొందరగా ఇంటికి రావాలి. తొందరగా ఎందుకు? ఎంగేజ్మెంట్ రింగ్ కొనాలి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.